So what is the question? At what time between 4 and 5 o'clock will the angle be 0 degrees or coincident? So వాడు ఏమంటే టైం అడిగాడు 4 నుంచి 5 మధ్యలో 4 to 5 మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అవుతుందని అడిగాడు. ఎట్ వాట్ టైం 4కి 5 మధ్యలో ఎక్కడొక్కడ కోయిన్సైడ్ అవుతుంది, 4కి 5 మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అవుతున్నాడు, ఆ కోయిన్సైడ్ వాట్ ఈస్ ద టైం అని అడిగాడు. అడిగినప్పుడు వాట్ ఈస్ అవర్ ఫార్ములా 4 to 5. వాట్ ఈస్ అవర్ ఫార్ములా? థీటా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? థీటా ఈజ్ ఈక్వల్ ద ఫార్ములా ఈజ్ 11/2m minus 30h. సో థీటా అంటే ద వాల్యూస్ ఏం చెప్పాడు ఆల్రెడీ 0 degrees అని చెప్పేశారు వాడే. థీటా వాల్యూస్ 0 degrees అని చెప్పాడు. 0 degrees అన్న కోయిన్సిడెంట్ మీనింగ్ ఒకటే. సో 0 degree థీటా ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఈక్వల్ టు 11/2m మినిట్స్ మనకు తెలియదు మైనస్ 30h. హవర్స్ అనేది స్టార్టింగ్ టైం తీసుకోవాలి. హవర్స్ అనేది స్టార్టింగ్ వాట్ ఇస్ ద టైం 4 o'clock. సో 30 into 4 ఇక్కడ నుంచి మనకి వీళ్ళకి మినిట్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ నెగిటివ్ టైం తీసుకురండి. 30 into 4 ఏమైతే 30 into 4 120 ఇటు వస్తే ప్లస్ 120 అవుతుంది. 120 ఈజ్ ఈక్వల్ టు 11/2m వస్తుంది. ఆ 2 వాట్ తీసుకెళ్తే 240 ఈజ్ ఈక్వల్ టు 11m అవుతుంది. లేదా m ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మినిట్స్, m ఈజ్ ఈక్వల్ టు 240/11 minutes. ఇది మన ఆన్సర్. కానీ ఇక్కడ మనకి ఆప్షన్లో 240/11 లేదు, వాడు మిక్స్ చేశాడు. 240ని 11తో డివైడ్ చేస్తే 11 2s 22, రిమైండర్ ఈజ్ 20. సో మళ్ళీ ఒకసారి 11 1s 11. సో వాట్ ఇస్ ద రిమైండర్ 9. సో ఏం రాసుకోవచ్చు 21 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు 21 9/11 minutes. అంటే 4కి 5 మధ్యలో అట్ 21 9/11 minutes దగ్గర ఆ రెండు ఏమైతే ఎక్కువ ఇన్సైడ్ అవుతాయి. అట్ 4 and 5 మధ్యలో ఎప్పుడు ఆఫ్టర్ 421 minutes 9/11 minutes అక్కడ ఏమైతే రెండు కోయిన్సైడ్ అయిపోతుంది. అంటే అక్కడ యాంగిల్ ఏముంటుంది 0 degrees ఉంటుంది. సో వాట్ ఇస్ ద ఫార్ములా? థీటా ఈజ్ ఈక్వల్ టు 11/2m minus 30. కోయిన్సైడ్ అంటే ఆటోమేటిక్గా యాంగిల్ 0 degrees అని తెలిసిపోయింది. ఇక మనం మినిట్స్ కనుక్కోవాలి. ఓకే, దిస్ మెథడ్. సో ఇంకో విధంగా కూడా చేయొచ్చు, వేరే మెథడ్. అసలు ఫార్ములాతో పని లేదు. వితౌట్ ఫార్ములా ఎలా చేయాలో చూడండి. జస్ట్ ప్రాసెస్ ఇది ఎలా చేయాలో చూడండి. వితౌట్ ఓన్లీ దర్ ఇస్ నో ఫార్ములా, జస్ట్ ఓన్లీ ప్రాసెస్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. సో టైం ఏమి ఇచ్చాడు 4 to 5 మధ్యలో అన్నాడు. టైం ఏమి ఇచ్చాడు ఇన్ 4 to 5 ద యాంగిల్ ఈజ్ 0 degrees. అక్కడ అప్పుడు టైం ఎంత అని అడిగినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాట్ ఇస్ ద స్టార్టింగ్ టైం 4. సో 4 into ఆల్వేస్ మల్టిప్లై విత్ 30 degrees. ఎప్పుడు కూడా ఏ నెంబర్ ఉన్నాయి మల్టిప్లై విత్ 30 degrees. 4 into 4 5 into 5 6. 4 into 30 degrees ఎంత అవుతుంది? వాట్ ఇస్ ద టోటల్ యాంగిల్ 120 degrees అయింది. దీనికి మనకి వాడు యాంగిల్ ఆల్రెడీ చెప్పాడు కోయిన్సైడ్. వాట్ ఇస్ ద యాంగిల్ కోయిన్సైడ్? వాట్ ఇస్ ద యాంగిల్ 0 అంటే ప్లస్ 0 యాడ్ చేయండి, ప్లస్ 0 degrees. అంటే ఆయన టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది 120. ఈ వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే 120 degrees దేంతో అంటే మల్టిప్లై విత్ 2/11. సెకండ్ స్టెప్ ఏంటి? మల్టిప్లై విత్ 2/11. సో వాట్ ఇస్ ద వాల్యూ? దిస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 240/11. 240/11 ఇప్పుడే మనం రాసు ఏం రాయొచ్చు 22 9/11 రాయొచ్చు. ఎంతమ్మా 21? ఓకే 21 9/11 సార్ రాసుకోవచ్చు. దిస్ ద ఆన్సర్. ఇలా చేయొచ్చు. ఏంటి 2 steps. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? స్టార్టింగ్ నెంబర్తోని ఎవ్రీ టైం 30 degrees మనం 4 into 30 degrees 120. ఆ తర్వాత మనకి యాంగిల్ వాడే చెప్పిండు అనుకోండి 0 నా కోయిన్సైడ్ అంటే 0 అని అర్థం. సో ప్లస్ 0 degrees యాడ్ చేస్తాం. అంటే టోటల్ యాంగిల్ ఇస్ 120 degrees. ఆ వచ్చిన ఆన్సర్ దేంతో మల్టిప్లై చేయాలి 2/11తో మల్టిప్లై చేయాలి. సో ఫార్ములాతో పని లేదు, అప్పుడు డైరెక్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది.